సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వెల్కమ్ టు మండే టెస్ట్. ఆల్రెడీ చెప్పుకుని ఉన్నాం మండే టెస్ట్ అంటే ఏమిటో. వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమా భవితవ్యం ఏమిటి అనేది తొలి మండే రోజు వచ్చే కలెక్షన్లే డిసైడ్ చేస్తాయి అని. అలా చూసుకుంటే ప్రతి సినిమా ఫస్ట్ మండే నాడు బాక్స్ ఆఫీస్ దగ్గర టెస్ట్ ను ఫేస్ చేయాల్సిందే. ఆ టెస్ట్ లో పాస్ అయితే పాస్ అయినట్టు, ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్టు. ఈ వారం మండే టెస్ట్ లో పార్టిసిపేట్ చేసి ఉండాల్సిన సినిమాలు ఒక అమ్మాయి తప్ప రైట్ చేసి ఉండాల్సింది అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తర్వాత చెప్తాను, ఫాలో అవ్వండి. జూన్ 10న ఒక అమ్మాయి తప్ప రైట్ థియేటర్లకు వచ్చాయి. రెండు సినిమాలు కూడా ప్రత్యేకమైన ఆకర్షణ లేకుండానే బాక్స్ ఆఫీస్ బరిలో దిగాయి. ప్రత్యేకమైన ఆకర్షణ అంటే పబ్లిసిటీ, హంగామా, స్టార్స్ హడావిడి వగేరా అన్నమాట. అలాంటివి ఏమీ లేకుండానే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ముందుగా ఒక్క అమ్మాయి తప్ప విషయానికి వస్తే సినిమా పబ్లిసిటీ ఘనంగా లేకపోయినా సందీప్ కిషన్ ఉన్నాడుగా, కొత్తగా ఏదన్నా ట్రై చేశాడేమో అన్న ఫీలింగ్ మాత్రం కొంతమంది ప్రేక్షకుల్లో కనిపించింది. ప్రేక్షకులకి సందీప్ కిషన్ మీద ఉన్న పాజిటివ్ కార్నర్ ఊతంగానే సినిమాకి కొంత ఆశాజనకమైన ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ పూర్తిగా సినిమా వెరీ బ్యాడ్ రిపోర్ట్స్ ని సొంతం చేసుకోవడం కనిపించింది. క్రిటిక్స్ అండ్ పబ్లిక్ కూడా ఈ సినిమా గురించి నెగిటివ్ గానే మాట్లాడారు ఎక్కువగా. రిపోర్ట్స్ ఇలా ఉన్నప్పటికీ సందీప్ కిషన్, ఆయన పిఆర్ టీమ్ సినిమాని బతికించడానికి కొంత ట్రై చేశారు. రిపోర్ట్స్ నెగిటివ్ గా ఉన్నా వర్డ్ ఆఫ్ మౌత్ స్ట్రాంగ్ గా ఉంది, కలెక్షన్లు పెరిగాయి అని సెకండ్ డే వాళ్ళు కొంత ఉత్సాహం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ మూడో రోజు నుంచి వాళ్ళు కూడా మాట్లాడటం మానేశారు సినిమా గురించి. మండే రోజు అయితే ఎవరు కూడా ఒక్క అమ్మాయి తప్ప సినిమా గురించి మాట్లాడే అవకాశం తీసుకున్నట్టు కనిపించలేదు. ఎక్కువ మంది సినిమా సెంటర్ పాయింట్ బానే ఉంది కానీ ప్రెజెంట్ చేసిన విధానం ఆకట్టుకునేలా లేదు అని మాట్లాడటం కనిపించింది. మొత్తంగా చెప్పాలి అంటే మొహమాటానికి అది బాగుంది ఇది బాగుంది అని చెప్పుకోవాలి కానీ థియేటర్ లో 2 గంటల సేపు కూర్చుని ఎంజాయ్ చేసే స్టఫ్ అయితే సినిమాలో లేదు. అలాంటి సినిమాని ఎంత శ్రమ పడినా కాపాడుకోవటం కష్టమే. ఇక రైట్ సినిమా విషయానికి వస్తే సుమంత్ అశ్విన్ 3-4 సినిమాలు పూర్తయిపోయినప్పటికీ ఇంకా ప్రేక్షకుల నుంచి ఎటువంటి ఇంప్రెషన్ దక్కించుకోలేకపోయిన కుర్ర హీరో. ఇంప్రెషన్ లేదు అంటే అతని మీద నెగిటివ్ ఇంప్రెషన్ లేదు, పాజిటివ్ ఇంప్రెషన్ కూడా లేదు జనాలకి. సుమంత్ అశ్విన్ సినిమా వస్తుంది అంటే పట్టించుకునే వాళ్లే లేరు. దానికి తగ్గట్టే ఈ సినిమా పబ్లిసిటీ కూడా జరిగింది. ఫలితం వెరీ పూర్ ఓపెనింగ్స్. చూసిన కొంతమంది సినిమా బాగుందని అయితే మాట్లాడలేదు. నెగిటివ్ రివ్యూస్ సినిమా విడుదలైన 2వ రోజు నుంచే. ఎవరు కూడా ఈ సినిమా గురించి మాట్లాడేందుకు ఆసక్తి ప్రదర్శించినట్టు కనిపించలేదు. నేను కూడా చాలా లేట్ గా చూసాను సినిమాని. మలయాళంలో రూపొందిన ఆర్డినరీ అనే సినిమాకి రీమేక్ ఇది. ఆర్డినరీ సినిమాకి మలయాళంలో యావరేజ్ రేటింగ్స్ వచ్చాయి. కానీ కొన్ని పరిస్థితులు కలిసి వచ్చి సినిమా సూపర్ హిట్ అయింది అక్కడ కమర్షియల్ గా. తర్వాత తమిళ్లో చేశారు, అనుకున్నంత గొప్పగా నడవలేదు అక్కడ. సినిమా కమర్షియల్ గా హిట్ అయింది అని ఓ పక్కన ఉన్నప్పటికీ ఒరిజినల్ లో యావరేజ్ రివ్యూస్ ఉన్నాయి, తమిళ్లో నడవలేదు అని తెలిసినప్పటికీ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలి అని పూనుకున్నారు అంటే సాహసం చేసినట్టే లెక్క. సాహసం చేసినప్పుడు ఎలా ఉండాలి? మిస్టేక్ల్ని కవర్ చేసి దమ్ముగా సినిమా తీయాలి. అంతేగాని కనిపిస్తున్న తప్పులను కూడా యాజ్ ఇట్ ఈస్ గా దింపేస్తే ఏం తెలివితేటలు అనుకోవాలి. అక్కడ వరకే కాదు, మలయాళ తమిళ వెర్షన్స్ కి కథ యావరేజ్ అయినప్పటికీ స్ట్రాంగ్ స్టార్ కాస్ట్ ఉంది. తమిళ్లో పార్థిబన్, మలయాళంలో బిజు మీనన్, ఇలా మంచి నోటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు. ఈ సినిమాకి ఆ దన్ను కూడా లేదు. యావరేజ్ కంటెంట్ ని బిలో యావరేజ్ ట్రీట్మెంట్ తో బోరింగ్ గా తెరకెక్కించారు. పబ్లిసిటీ సరిగ్గా లేదు, వర్డ్ ఆఫ్ మౌత్ కరెక్ట్ గా లేదు, అసలు సినిమాలో విషయం లేదు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నప్పుడు జనం మాత్రం ఏం చేస్తారు? సినిమా థియేటర్ నుంచి వెళ్ళిపోతాను అంటే రైట్ అనక. బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే సందీప్ కిషన్ కున్న కూసంత క్రేజ్ వర్కౌట్ అయ్యి తొలి రోజు సినిమా 2 రాష్ట్రాల్లో కలిపి ₹1 కోటి వరకు వసూలు చేసిందన్నది ఓ రిపోర్ట్. 2వ రోజు నుంచి సినిమా ఆశాజనకమైన కలెక్షన్లు రాబట్టినట్టయితే రిపోర్ట్స్ చెప్పడం లేదు. రైట్ సినిమా విషయానికి వస్తే ఓపెనింగ్స్ దగ్గరే మొదలైంది ముసలం. 2వ రోజు నుంచి థియేటర్లు కాపాడుకోవడానికే సినిమా చాలా కష్టపడాల్సి వచ్చింది. మొత్తంగా అయితే ఈ 2 సినిమాలు కూడా వీకెండ్ లోనే ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది. సిచ్యువేషన్ ఇలా ఉన్నప్పుడు ఈ సినిమాల మండే టెస్ట్ ఎంత బ్యాడ్ గా ఉంటుందో ఎవరికి వాళ్ళు ఊహించుకోవచ్చు. ఒక రకంగా చూసుకుంటే ఈ 2 సినిమాలు అసలు మండే టెస్ట్ లో పార్టిసిపేట్ చేసినట్టే అనిపించలేదు. ఎందుకంటే చాలా ఏరియాల్లో ఈ 2 సినిమాలు రిలీజ్ అయిన థియేటర్స్ లో మండే రోజున వేరే సినిమాలు దర్శనం ఇచ్చాయి. అలా ఈ ఒక్క అమ్మాయి తప్ప రైట్ 2 కూడా చాలా వరకు మండే టెస్ట్ లో పార్టిసిపేట్ చేయకుండా ఆప్షన్ పెట్టాయి. పార్టిసిపేట్ చేసిన ఏరియాల్లో పాస్ మార్కులు తెచ్చుకున్న పరిస్థితి అయితే కనిపించలేదు. పోతే నితిన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఆ మూవీ మాత్రం సెకండ్ వీకెండ్ లో కూడా డ్రీమ్ రన్ కొనసాగించింది. 11 రోజుల రన్ పూర్తయ్యేప్పటికీ సినిమా 40 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. ఈ వీక్ కూడా సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదురు లేనట్టే ఉంది. సెకండ్ మండే రోజు కూడా
మంచి కలెక్షన్లే రాబట్టుకోవడం కనిపించింది బాక్స్ ఆఫీస్ దగ్గర. నెక్స్ట్ వీక్ నాని జెంటిల్మెన్ రూపంలో ఓ హడ్డీల్ వస్తుంది ఆ మూవీకి. ఆ సినిమా రిజల్ట్ కొంతవరకు ఈ సినిమా కలెక్షన్ ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇన్ కేస్ నాని గత చిత్రాల్లాగానే కాస్త మెస్మరైజ్ చేయగలిగితే, లేదంటే మాత్రం థర్డ్ వీకెండ్ లో 50 కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశాన్ని ఊహించొచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది ఈ వారం మండే టెస్ట్. నెక్స్ట్ వీక్ మరో మూవీ మండే టెస్ట్ తో కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి. థ్యాంక్ యూ.